హాయ్ ఫ్రెండ్స్, చూడండి మార్కెట్ మనకు లైవ్లో ఉంది. ఇప్పటివరకు నేను సెన్సెక్స్లో ఎప్పుడు కూడా ఏ స్ట్రక్చర్లో అంటే మన స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఎడ్యుకేషన్ పర్పస్లో మేము చెప్తాం కదా 500 పాయింట్స్ అండ్ 1500 పాయింట్స్ రేంజ్ అనేసి. సో స్ట్రక్చర్స్ అండ్ మన ప్రైస్ యాక్షన్ అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది అప్లై చేయడం. ఎక్కడ ఇప్పుడు ఏంటి అంటే ఎప్పుడు కూడా మార్కెట్లో ఎంటర్ అవ్వడమే కాదు, ఎక్స్‌పైరీకి ముందు ఈ టైంలో మనం ఎగ్జిట్ అవ్వాలి. ఇంకొక 1 ఆర్ 2 ట్రేడింగ్ స్టేషన్స్ ఉన్నా కూడా మార్కెట్‌లో మనకి ఎలాంటి మూవ్‌మెంట్ అనేది ఉండదు. ఇలాంటి కాడ మనకి క్యాపిటల్ రిస్క్ చేయడం వేస్ట్ అన్న ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. సో దాని గురించి చెప్తాను, చిన్నగా వినండి. ఇవాళ థర్స్‌డే, ఓకేనా. నిన్న మనకు ఎక్స్‌పైరీ అనేది స్టార్ట్ అయింది కదా 11th మార్చ్ ఎక్స్‌పైరీకి. ఇక్కడ 74,100 పుట్, ఓకేనా. 74,100 పుట్ 360 ఉంది, ఓకే. అండ్ 74,400 కాల్, ఓకే. ఇది 339, అంటే ఆల్మోస్ట్ మనకి ఏంటి 700 పాయింట్స్, ఓకే. ఇక్కడ ఏంటి 500 పాయింట్స్ స్ట్రక్చర్ ఉంది. అట్ ద సేమ్ టైం 700 పాయింట్స్ రేంజ్లో థర్స్డే రోజు అంటే మనకి ఇంకా 3 ట్రేడింగ్ స్టేషన్స్ ఉన్నాయి వీక్లీ ఎక్స్‌పైరీకి, ఓకేనా. కొంచెం జాగ్రత్తగా వినండి, ఓకేనా. సో ఇంకా 3 ట్రేడింగ్ స్టేషన్స్ ఉన్నాయి, కానీ ఇవాళ మనకు 500 పాయింట్స్ రేంజ్లో 700 పాయింట్స్లో 500 స్ట్రక్చర్లో 700 పాయింట్స్ రేంజ్లో మనకు ఆపర్చునిటీ అనేది సెన్సెక్స్ ఇచ్చింది, ఓకేనా. సో ఇక్కడ ఐడెంటిఫై చేసాము అంతే. నేను జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే చెప్తున్నాను, మీరు బయింగ్ అండ్ సెల్లింగ్ చేయమని కాదు. మీరు ఫస్ట్ వినండి, మీకు ఇక్కడ వర్త్ ఉందా లేదా, ఈ కంటెంట్ అనేది నిజంగా మనం అప్లై చేస్తే జెన్యున్గా మనకు రిజల్ట్ అనేది ప్రాఫిట్గా వస్తుందా లేదా అనేది మీకు తెలియడం కోసం మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది, ఓకేనా. సో మనకు 700 పాయింట్స్ రేంజ్, ఓకే. ఇప్పుడు టార్గెట్ ఏంటి, క్లియరా. టార్గెట్ ఎంత 600, ఓకే. ఎప్పుడైతే ఈవెన్ ఇంకా 3 ట్రేడింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏ రోజైనా కూడా ఎక్స్‌పైరీ వరకు ఈ 74,100 పుట్ 74,400 కాల్, ఓకే. ఈ 700 పాయింట్స్ రేంజ్లో మనకు 600కి ఇప్పుడు కాల్ వెళ్ళినా లేకపోతే పుట్ సైడ్ ఎక్కడైనా టార్గెట్ హిట్ అయింది అనుకోండి, ఓకేనా. మీరు అనొచ్చు ఆల్రెడీ ఇక్కడ హిట్ అయిపోయింది కదా మేడం, హై చూడండి ఇక్కడ, అది కాదు, ఓకే. సో అది కాదు ఇక్కడ ముచ్చట. ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రైస్ యాక్షన్లో మనకి స్ట్రక్చర్ అనేది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేయండి, ఓకేనా. మీరు యాడ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే మీకు కొంచెం క్లారిటీ అనేది ఉంటుంది, ఓకే. ఇప్పటివరకు మీరు యూట్యూబ్ ఛానల్లో ఎన్ని ఛానల్స్లో చూసినా కూడా క్యాండిల్స్ని మాత్రమే చూపిస్తారు. అఫ్కోర్స్ క్యాండిల్స్ని కూడా మేము కూడా బేస్ చేసుకున్నాం, కానీ 20% మాత్రమే, ఓకేనా. మీరు 80-90% మన క్యాండిల్స్ని డిపెండ్ చేస్తే చాలా రిస్క్ ఉంటుంది, ఓకేనా. సో ఈ స్ట్రక్చర్ అనేది మీరు ఒకసారి చూడండి అంతే, ఓకే. 600 టార్గెట్ వచ్చినాక ఈవెన్ ఇవాళ వస్తుందా ఇంకా 3 ట్రేడింగ్ సెషన్స్లో వస్తుందో నాకు కూడా తెలీదు. బట్ ఎప్పుడైతే టార్గెట్ హిట్ అవుతుందో అక్కడ మనకి ప్రాఫిట్ అనేది ఎన్ని పాయింట్స్ ఉంది, ఓకేనా. మనం ప్లస్లో ఉన్నామా మైనస్లో ఉన్నామా, ప్లస్లో ఉంటే ఎంత ఉన్నా మైనస్లో ఉంటే మోస్ట్లీ మైనస్ రాదు, ప్లస్లో ఎన్ని పాయింట్స్ ప్లస్లో ఉన్నాం, ఓకే. సో వాటి గురించి మనం ఒకసారి చూద్దాము. మీకైతే నేను చెప్పడం జరుగుతుంది, అబ్జర్వ్ చేయండి ఫస్ట్, ఓకేనా. అండ్ మీకు నా కంటెంట్ జెన్యూన్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.